హాయ్ బ్రో, 4th డే వచ్చేసినాం. ఏం జరుగుతుందో చూద్దాం లైఫ్లో. ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. మెల్లగా ఫ్రెండ్ కానీ కలిసి టిఫిన్ చేస్తాను పోదాం రా అని, వాడు మనకి ఆటో ఉంటుంది శ్రీకాంత్ అనేవాడు, వెళ్దాం రా అని మెదక్ వెళ్దామని ప్లాన్ చేసినాం. ప్లాన్ చేస్తే వాడు ఫుల్ ప్యాసింజర్స్ని వేసుకొని ఫుల్ టైట్తోని వస్తుండు. ఇప్పుడు నన్ను ఎక్కించుకోవడా కూలి చేస్తాను దానికి కూలి పోవద్దంట, మొగం చచ్చిన దానికి మనం పోవద్దంట. కానీ అన్ని అట్లనే జరుగుతున్నాయి ఈ నడమ. శివార్లో నన్ను దింపేసిండు ఈడ. అంటారు చూడు, మన బండి మనకున్నది బెటర్ చాలా. ఈరోజు ఫ్యామిలీతో అలానే వచ్చిన మెదకు మార్కెట్ వేద్దామని, మార్కెట్లో తిరుగుదామని. చాలా బాగుంది మెదక్లో. చూడండి మీరు కూడా, మంది చూడు. తెచ్చిన పైసలన్నీ ఖర్చు అయిపోయినాయి, ఏం చేయాలని అర్థమైతలేదు. ఏముంది ఇందులో, నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు. అలా మెల్లగా మెదకెళ్ళి మెదక్లో పని ముగించుకుని వచ్చేసి రేపు నాటేయాలి. మాది నీళ్ళు వారబెడదామని పొలం కాడికి వచ్చిన. పొలంలో నీళ్ళు చూస్తున్నా, నీళ్ళు ఉన్నాయి. కొన్ని నీళ్ళు వెళ్ళిపోవాలి. ఇవాళ మంద అయిపిస్తాడంట ఈ పని అయిపోయినాక. అదే మన సొమ్ములే. చూసారా సార్ డబుల్ యాక్షన్ గాడ్లా చూసు. అదే మన సొమ్ములే. ఇక అడిగి మన సొమ్ము అది మంది సొమ్ములకే పాతాలు ఇచ్చాడు. రైట్, మంది సొమ్ములకి రైట్. పని జరుగుతుంది, పని అక్కంగా చిన్న పని. నాబి కాడ చల్ల పడితే నా బాబుకైనా జవాబు ఇవ్వచ్చు. కూరలే కూడా రమ్మంటున్నా, నూరు రమ్మంటున్నాయన్నమాట. నేను రమ్మంటున్నా, బయట వాళ్ళది వెళ్ళిపో. ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి, బయట వాళ్ళది ఇక్కడ పడి నీ బండి లేకపోతే నా బండి లేదా? ఇక తెస్తుంగా, ఇక కష్టమో నష్టపోయిందో సాయం అయితే చేస్తాంగా. బండికి ఇప్పుడు సాయం చేస్తున్నావు, నీ అవసరం కోసం వస్తున్నావు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ ఇదే ట్రాక్టర్ కంట మారవాలి, బేరింగ్ మారవాలి. మరి ఏమైతే దయ్యాల బేరింగ్ మారిస్తేనే రేపు మనము పొలానికి నాటేయడానికి ఇదే ట్రాక్టర్ వస్తుంది. అందుకనే వచ్చుడైంది. రేపు మా పిల్లలే కంట మా దోస్తు ఇంకా లగ్నం చేసుకుంటలేడు, ఏం సంగతి అని అడుగుతున్నాను. చెప్పరా, ఫోటో తీస్తున్నా, ఏం చేస్తున్నావు? ఎందుకు చూపించుకుంటాడు రాత్రి? ఏం చూపించుకుంటాడు? ఇదే ఫైనల్ గా పని అయిపోయిందని చూపించుకుంటా. నీకు అర్థమైందా? ఫైనల్ గా మొత్తం మీద పిసికి తొసికి తుడిచి పెట్టి 5,000 రూపాయలు చెప్పు. అంటే ఇష్టపడి బేరింగ్ ఎక్కించింది పోయింది, అంత పోయింది. రేపు నాటేసేది ఉంది. వాళ్ళు చూసి దావతీయు రేపు నాటేస్తున్నావు కానీ నా ఫ్రెండ్స్ అడగబట్టి నేను దానికోసం ఏమన్నా చేస్తాను, ఎంతైనా సంపాదిస్తాను, ఏమన్నా చేతులునేమో ₹1 లేదు. ఏం చేయాలని అర్థమవుతలేదు. నేనేమో కమిట్ అయినా. నా ఫ్రెండ్ గారు ఏమన్నా నేను బిర్యానీ తెప్పిస్తాను, నువ్వు బీర్లు తెప్పి అన్నాడు. శత్రువులు ఎక్కడో ఉండర్రా. వర్షేసరికి టైము 6:30 అయింది. అసలు ఎవ్వరు లేరు, నేను ఒక్కని తప్ప. ఏమవుతుందేమో భయం వేస్తుంది. ఇంకా పెట్టిర్రు నన్ను ఇలా గట్టిగా దొరకబట్టేసిర్రు. తప్పలేదు, మంద అయిపోయాడు. ఏ బిర్యానీ కూడా నాకే పెట్టిర్రే సార్. చెప్పు ఏదో ఒకటి అను. అంటావు అను. పైసలు మాత్రం మాయే. పైసలు లేదు లేదు లేదు.